'ఎవడి గోల వాడిది' అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా టైటిల్ నిజ జీవితంలో మనందరికీ కూడా బాగా యాప్ట్ అవుతుంది. కానీ రాజకీయాల్లో ఉండేవాళ్ళకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని బయట నుంచి ప్రభావితం చేసే వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళకి బాగా నప్పుతుంది. ఒక పక్కేమో నరేంద్ర మోడీ 400 పైచిలుక లోక్సభ స్థానాలు సాధించాలని, ఇందిరాగాంధీ రికార్డు అప్పట్లో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి రికార్డ్‌ని బద్దలు కొట్టాలి. అప్పట్లో కాంగ్రెస్ సాధించినటువంటి రికార్డ్‌ని బద్దలు కొట్టాలని నరేంద్ర మోడీ ఒక పక్క ప్లాన్ చేస్తుంటే, ఏపీలో నరేంద్ర మోడీతో పొత్తు కోసం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఎగబడుతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే మిత్రపక్షంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో ఏపీలో ఎందుకు చంద్రబాబుకి అంత ఇంపార్టెంట్ బీజేపీతో పొత్తు అంటే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. 2014లో వచ్చినటువంటి ఆ సీన్ని రిపీట్ చేయడానికి ఒక రీజన్ అయితే, మూడోసారి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు అనే గాలులు సంకేతాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రామ మందిరం కావచ్చు, ఇటువంటి అంశాల వల్ల. సో ఆ గాలిని ఉపయోగించుకుని ఎలా అయితే 2014లో మోడీకి ఉన్నటువంటి ఆ వేవ్ను ఉపయోగించుకుని హెల్ప్ జరిగిందో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకి, అదేవిధంగా ఈసారి కూడా మళ్ళీ ఆ రకమైనటువంటి హెల్ప్ తీసుకుందాం అనేది ఒక రీజన్ అయితే, ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరగనివ్వరేమో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భయం చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే ఆ మధ్య నడిచినటువంటి పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలక్షన్ టైంలో గజిబిజి గందరగోళం జరగడం, వైలెన్స్ ఎక్కువగా జరిగిందనేటువంటి ఆరోపణలు రావడం, చాలా చోట్ల బ్యాలెట్ పేపర్లు సైతం ఎత్తుకు వెళ్ళిపోయారనే మాటలు రావడం, నామినేషన్ల విషయంలో కూడా చాలా గొడవలు జరిగాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఒక పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్కి ఇట్లా చేస్తే, ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఎంతవరకు తెగిస్తారు అనేటువంటి భయం చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల ఆయన ఎగబడుతున్నారు మోడీతో పొత్తు కోసం. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇదే కాన్సెప్ట్లో ఈ కొత్త బలం ఏర్పడుతుంది కదా చంద్రబాబు నాయుడుకి. నరేంద్ర మోడీ గాలి ఒకటి వస్తుంది, దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా కొత్త బలం వస్తుంది నరేంద్ర మోడీ రంగంలోకి దిగితే. తద్వారా తనకు ఉన్నటువంటి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇంకో భయం ఏముందంటే జగన్మోహన్ రెడ్డికి, టీడీపీవి చాలా దొంగ ఓట్లు ఉన్నాయనే ఉద్దేశంలో ఉన్నారు ఆయన. సో అవి హెల్ప్ అయిపోతాయి కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మోడీ మాట చెప్పి చంద్రబాబు చెప్పిన దగ్గర చంద్రబాబుకు సంబంధించినటువంటి దొంగ ఓట్లు కానీ, వేరే పేరు మీద ఉన్నటువంటి ఓట్లు కానీ అట్లాగే ఉండిపోతే అది తనకి దెబ్బ అవుతుంది కదా అని జగన్మోహన్ రెడ్డి యొక్క భయం. సో ఎవరికి వాళ్ళు మోడీ యొక్క దీనికోసం, ప్రాలబ్ధం కోసం ఎగబడుతున్నటువంటి ఈ టైంలో నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ ఒక రకమైనటువంటి కండిషన్ని చంద్రబాబు నాయుడికి పెట్టినట్టుగా తెలుస్తుంది. అదేంటంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ని ప్రకటిస్తేనే మేము పొత్తులో దిగుతాం అనేటువంటి కొత్త కండిషన్ని వాళ్ళు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ ఏదో కావాలని పెట్టినటువంటి అంశం కాదని బీజేపీ పార్టీ వాళ్ళే చంద్రబాబు నాయుడు మీదట నమ్మలేక, ఎందుకంటే 2014లో కలిసి పోటీ చేశాక 17, 18, 19 ఎటువంటి పరిస్థితులు నడిచాయి, నరేంద్ర మోడీని ఎన్నేసి మాటలు అన్నారు, నరేంద్ర మోడీ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంది తెలుగుదేశం పార్టీ, ఢిల్లీ గద్దెని ఎక్కిన మరీ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని దెబ్బతీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్ని చాణక్య ప్లాన్లు వేశారు. అఫ్కోర్స్ అవన్నీ ఫెయిల్ అయి ఉండొచ్చు. ఎన్ని చేశారు అనేది మర్చిపోలేని బీజేపీ మీతో కనుక ముందుకు వెళ్ళాలంటే మేము చెప్పిన సీట్లు, మేము చెప్పిన ఎంపీ సీట్లు మాకు ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్గా మీరు కాదు పవన్ కళ్యాణ్ ప్రకటించింది. అట్లా గనక ప్రకటిస్తే మేము డెఫినెట్లీ పొత్తులోకి ఎంటర్ అవుతాము అని అమిత్ షా, నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుకి ఒక రకమైన కండిషన్ని పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఈ కండిషన్ని చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారా? ఒకవేళ ఒప్పుకుంటే ఎట్లా జరుగుతుంది, లేకపోతే ఎట్లా జరుగుతుంది అనేది మీ కామెంట్లో చెప్పండి. సో భవిష్యత్తులో రానున్న ఎలక్షన్లో ఏపీకి ఎవరు సీఎం అభ్యర్థి అయితే బాగుంటుందో కామెంట్లో రాయండి. మీరు కామెంట్లో ఎవరి పేరు రాస్తారో ప్రజలు వాళ్ళు సీఎం అభ్యర్థి అయితే బాగుంటుంది అనుకుంటున్నారని అర్థం, సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారని అర్థం. చంద్రబాబు అయితే చంద్రబాబు అని, జగన్ అయితే జగన్ అని, పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ అని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఎన్నో పార్టీల వాళ్ళు కావచ్చు, సర్వేల వాళ్ళు కావచ్చు, యూట్యూబ్లో కామెంట్స్ చెక్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా మీరు ఎవరైతే ఏపీకి సీఎం అయితే బాగుంటుందని నమ్ముతున్నారో వాళ్ళ పేరు కామెంట్లో రాసే ఈ వీడియో వదిలి వెళ్ళండి. సో చాలామంది వీడియో చూస్తుంటారు, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, కామెంట్లో డెఫినెట్లీ కామెంట్ చేయండి.